విశాఖలో గత గురువారం అదృశ్యమైన చిన్నారి అతిథి తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలీసులకి నేను చెప్పక్కర్లేదండి. నో అదే చెప్తున్నాను, పోలీసులకి నేను చెప్పక్కర్లేదండి. బేసిక్గా వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ దట్ హెస్ హ్యాపెండ్ అయిన తర్వాత కూడా ఆ యాంగిల్లో 6 days టీమ్స్ పనిచేస్తున్నప్పుడు మనకి ఒక అంటే అతి ట్రేస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఒక ట్రేస్ కూడా కనిపించినప్పుడు ఆబ్వియస్లీ పోలీస్ ఐ డోంట్ హ్యావ్ టు టెల్ పోలీస్ రైట్, దే నో వాట్ టు. బట్ ట్రేస్ అయితే ఎక్కడా లేదండి. స్టిల్ ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫైండింగ్ హెర్. సో అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను అట్లా ఏం చెప్పట్లేదు. లెట్ పోలీస్ డిసైడ్ అండి. నేను పాప పడిపోలేదు అంటున్నారు, మీకు ఎవరి మీద అనుమానం లేదు అంటున్నారు. పడిపోలేదని అనలేదు. సో నేను కాబట్టి అండ్ థర్డ్ వన్ ఆ అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్ళండి అని ఎంత సిచ్యువేషన్ నడుస్తున్న టైంలో తీసుకొస్తే వాళ్ళకే మేలు జరుగుతుంది కదా. వాళ్ళు ఎందుకు దాచుకునే అవకాశం ఉంది అంటే మీడియా అంటే ఇంత ఇష్యూ ఇంత పెద్దదైపోతుందని వాళ్ళు అనుకుని ఉండదు. దట్స్ మై గట్. మేబీ అవ్వచ్చు, మేబీ ఎనీబడి. See, I don't know, sir. It's only if you want me to share the thoughts, I can say that it might be that. So అన్ని కోణాల నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారండి. నేను అంటే కంప్లైంట్ అంటూ వాళ్ళకి ఐ టోల్డ్ దెమ్ సెల్ఫ్ నేను నా హంచ్ ఏంటంటే ఆ అమ్మాయి ప్లగ్ చేసి ఉండొచ్చు ట్రైన్లో ఫస్ట్ 10-15 minutes అదే ప్లగ్ చేసి ఉంటే ఇంత మేజర్ ఇన్సిడెంట్ అంతా జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. We don't know that, sir. We haven't got. ఉండొచ్చు, అవకాశాలు అయితే ఉండొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పామండి, పోలీసులు చెప్పాము. మేబీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ మేడ్ ఇట్. అలా చెప్పారు. She saw her falling in the sense when she turned around, she can only see the hands of Adit. నేను హ్యాండ్స్ చూశాను, నక్క నరిచేసరికి వెనక్కి తిరిగి చూస్తే హ్యాండ్స్ కనిపించాయి నాకు అని చెప్పారు. చీకటిగా ఉంది, సెకండ్ సైడ్ ఉంది, మాకు పడిపోయింది వన్ సైడ్. లేదు, వాళ్ళందరూ బోత్ సైడ్స్ వన్ సైడే ఉన్నారని నాకు తెలిసింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ వన్ సైడ్. అయితే ఎవరన్నా కిడ్నాప్ చేశారనుకోవడానికి మీరు ఎక్కువ సపోర్ట్ సార్. It can be anything, sir. That is one more option that we want to explore. అన్ని ఆప్షన్స్ ను ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు ఒక రివార్డ్ ప్రకటించారైతే లేదండి. ఎక్కువ యాక్సిడెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది. డెఫినెట్లీ ఎవరో సమాచారం ఉంటుంది, తెచ్చేవారు. బాగా ఎక్కువ చర్చ జరిగింది బయట. సో వైజాగ్ నుంచి తీసే అవకాశం అయితే లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఆగినట్టు అదేనా అవ్వచ్చు మనకి. అంటే బికాస్ నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే పూర్వం when I came here first time, last Friday or Saturday, so I looked at the situation. I moved in. ప్రతి ట్రైన్లో జీవీఎంసీ చాలా బాగా పనిచేశారు. వాళ్ళ వెనకాల ట్రైన్స్లో ప్రతి ట్రైన్లోని తిరిగి ఏమండి ప్రతి ఆఖరికి నేను వాళ్ళు చూసినప్పుడు కూడా ట్రేస్ కూడా కనిపించలేదండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు బండిని కూడా పెట్టి వాటర్ అంతా డ్రైన్ చేసి డీప్ ఏరియాస్లో కూడా వాళ్ళు దే టుక్ ఎవ్రీథింగ్ అవుట్, దే చెక్ అండ్ దే పుట్ నావీ డైవర్స్ ఆల్సో ఇన్ టు ద డీప్ ఏరియాస్ ఆఫ్ ద కెనాల్. ఇవన్నీ చేసినా కూడా ఒక స్కూల్ బ్యాగ్ కానీ తన షర్ట్ కానీ
ట్రౌజర్స్ కానీ షూస్ కానీ ఏవి కనిపించలేదు. సీలో యూనో నావీ డైవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు I saw them going repeatedly. Fire and Rescueలో రమణ గారు వాళ్ళందరూ కూడా they went repeatedly into the sea for 5 days. Still they went today. అన్న ఒక డౌట్ ఏదైతే మీరు దాన్ని ఎందుకు రిలీజ్ చేయలేకుంటున్నారు అంటే ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. నేను అంటున్నది అంటే జరిగింది కదా ఓవరాల్ గా డీటెయిల్స్ కానీ మొత్తం ఆపరేషన్స్ అన్ని టోటలీ ఫుల్ ఫ్లెడ్జ్ గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆ కారణాలు కూడా లేదు. పక్షంలో మీరు ఎందుకు ఆ కిడ్నాప్ ట్యాంకులో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది అంటే నేను ఏమైనా చెప్పాలంటే దిస్ ఈజ్ మై థాట్ బట్ ఇప్పుడైతే నాకు దాని గురించి నాకు దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేదు. ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఫోన్ కాల్. లెట్ మీ ఫినిష్. నాకు ఇప్పటిదాకా ఫోన్ కాల్ రాలేదు. రైట్, నాకు ఇప్పటిదాకా ఫోన్ కాల్ రాలేదు. సో ఇప్పుడు ఏమైనా చెప్తే ఇట్ ఈస్ మై థాట్. ఇట్ కెన్ హ్యాపెన్ ఆర్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఐ డోంట్ నో బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇట్ కెన్ బి దట్. Can be a నేను ఇస్తానండి నేను అట్లా ఏం చెప్పలేను. ఇట్లా జరిగి ఉండొచ్చు అని పాప దొరకలేదు కాబట్టి చెప్పులు దొరకలేదు కాబట్టి అనేది అది బేస్లెస్. మనం అనుకోవడం అది పోలీస్ లెట్ పోలీస్ డిసైడ్ సార్. మీరు నేను ఇక్కడ కూర్చుని వీ కెన్ స్పెక్యులేట్ ఫర్ అవర్స్ టుగెదర్. ఓవరాల్ మీరు త్వరలో కంప్లైంట్ ఇవ్వబోతున్నారు కిడ్నాప్ కారణంలో? నేనే కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఓన్లీ షేరింగ్ మై థాట్స్. ఆ థాట్స్ పోలీసుతో కంప్లైంట్ రూపంలో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇట్ నీడెడ్ ఇఫ్ దే ఆస్క్ అండ్ దే కమ్ బ్యాక్. వాళ్ళు ఇనిషియేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్. దాన్ని బట్టి విల్ ప్రొసీడ్. నేను చెప్పాను కదండి 5 lakh rupees. 5 lakh. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం సార్, వన్ మోర్ రిక్వెస్ట్ సార్. మీరు చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. వీఆర్ కీపింగ్ దిస్ న్యూస్ అండ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సార్ ప్లీజ్ ఒక లాజికల్ ఎండ్కి వచ్చేదాకా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ నుంచి కూడా ప్లీజ్ కీప్ దిస్ గోయింగ్ సార్. అతిథి అదృశ్యం మిస్టరీగా మారింది. పాపను ఎవరైనా అప్పగిస్తే వాళ్ళకి 5 లక్షల పారితోషికం ఇస్తాం, అలాగే తను బ్రతికే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అతిథి తండ్రి శ్రీనివాస్. షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.